మరి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతు బంధు కూడా ఇయ్యలే, మళ్ళీ ఇంకోటి రైతు రుణమాఫీ చేయలే, అంతేవిధంగా పింఛను కూడా అమలు చేయలే. మరి రేవంత్ రెడ్డి ఆ పైసలు ఏం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు ఆ పైసలు 18,118 కోట్ల రూపాయలు, ఆ పైసల్ని ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఎవరికి పెడుతున్నావు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ రుణమాఫీ చేసినావు? ఏ పింఛనులకు 4,000 రూపాయలు చేసినావు? వికలాంగులకు 6,000 యాడ్ చేసినావు? తులం బంగారం యాడ్ ఇచ్చినావు? లక్షల కోట్ల రూపాయలు అన్ని తీసుకొచ్చి ఎవరికి పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు మీరు ఒక రోజుకి 162 కోట్ల రూపాయలంటే మామూలు ముచ్చట నాదండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలరా ఎంత అప్పుల కుప్పలు చేస్తున్నారో చూడండిగా. ఇంకోసారి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సీఎం కావాలంటే వణుకు పుట్టాలి. ఇవన్నీ అప్పులు చూసి వణుకు పుట్టాలి. కేసీఆర్ చేసిందే అప్పు అనుకుందాం, మరి ఆయన చేసిన అప్పుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిండు, అభివృద్ధి చేసిండు.